ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ టాప్ గేర్ వేస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా మేజర్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఆ మధ్య కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయినా ఈడీ నోటీసులు జారీ చేయడం ఆపలేదు. తాజాగా 9వ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు ఆయన. ఇక్కడ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనను అరెస్టు చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం కోరగా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు చెప్పేసింది. ఈ ఉత్తర్వులు వచ్చిన మరుక్షణమే ఈడీ బృందాలు పటిష్టమైన భద్రతతో ఢిల్లీ సీఎం ఇంటి ముందు వాలిపోయాయి. 12 మందితో కూడిన ఈడీ బృందం కేజ్రీవాల్ ఇంటికి సర్చ్ వారెంట్ తో వచ్చాయి. కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆప్ నేతలు. ముందు జాగ్రత్తగా కేజ్రీవాల్ ఇంటి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భద్రత పెంచారు. ఇటు ఈడీ కదలికలు పెరగగానే అటు ఆప్ నేతలు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. ఢిల్లీ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేశారు. కేజ్రీవాల్ తో మాట్లాడేందుకు ఆప్ మంత్రులు వచ్చినా లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు పోలీసులు. దీంతో ఢిల్లీ అంతటా రాజకీయం వేడెక్కింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ టాప్ గేర్ వేస్తుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా మేజర్ ఆపరేషన్ కు సిద్ధమైంది. ఇప్పటికే 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ ఆ మధ్య కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయినా ఈడీ నోటీసులు జారీ చేయడం ఆపలేదు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాలలో కొత్త పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. కవిత విషయంలో జరిగినట్లే కేజ్రీవాల్ విషయంలో కూడా జరగబోతుందా? అక్కడ ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక వారం క్రితం కవితను ఏ విధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారో అదే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఢిల్లీ హైకోర్టులో కూడా వెళ్ళారు. హైకోర్టులో కూడా వాళ్ళు కేజ్రీవాల్ కు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా బెయిల్ ఇవ్వనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈడీ ఇప్పటికే మేము 9 సార్లు నోటీసులు ఇచ్చాము, అయినా కానీ హాజరు కాలేదు కేజ్రీవాల్. దీంతో గతంలో ఎన్నో సార్లు విచారించాల్సి ఉంటే విచారణకు హాజరు కాలేదని చెప్పుకొస్తుంది. ఎటకేలకు కోర్టు కూడా బెయిల్ దొరకకపోవడంతో ఆయనకు ఇక మరో మార్గం లేదని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కోర్టు బెయిల్ ముందస్తు బెయిల్ ఇచ్చేట్లుగా అవకాశం అంటే
ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసేట్టుగా విధంగా లేకుండా చేయండి అన్నారు. అయితే మేము అలా ఆదేశించలేమని కోర్టు చెప్పడంతో వెంటనే 15 మందితో కూడినట్టుగా ఈడీ అధికారులు వెంటనే కేజ్రీవాల్ ని చుట్టుముట్టారని చెప్పుకోవచ్చు. కేజ్రీవాల్ ని విచారణ చేపడుతున్నారు. కేజ్రీవాల్ ని విచారణ చేపడుతున్న ఈడీ అధికారులు ఏ ఒక్కరిని కూడా ఢిల్లీకి ఆపుకు సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులను ఎవరిని కూడా లోపలికి రానియట్లేదు. అంతేకాదు ఏ ఒక్కరిని కూడా లోపలికి రానియట్లేరు. ప్రశ్నలు సంధిస్తున్నారు కేజ్రీవాల్ కు సంబంధించి. గతంలో ఎన్నో సార్లు ఈడీ విచారణకు రావాలంటే రాకపోవడం, హాజరు కాకపోవడం, అంతే విధంగా దాటా వేశారు. ఆ కోర్టును ఆశ్రయించారు. కోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఒక వారం క్రితం 4 రోజుల క్రితం రౌస్ అవెన్యూ కోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అంటే అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇవాళ కోర్టు ఆ ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు. అంటే ఏ అరెస్టు ముందే అరెస్టు చేయొద్దంటూ మీరు ఇచ్చినట్టుగా రవిచంద్ర ఇక్కడ ప్రధానంగా ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ 12 మంది ఈడీ బృందం అక్కడికి సర్చ్ వారెంట్ తో వెళ్ళాయి. అంటే సర్చ్ వారెంట్ తో వెళ్ళాయి కాబట్టి అరెస్ట్ కి సంబంధించి కూడా ఎవరు ఆలోచించరు. కానీ ఇప్పుడు భారీగా బలగాలు అక్కడ సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా చూడొచ్చు? అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ నెల 15న కవిత ఇంటికి కూడా అదే విధంగా వచ్చారు. సెర్చ్ వారెంట్ తో వచ్చాం, సెర్చ్ చేసేందుకు వచ్చామంటూ చెప్పారు. ఆ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సేమ్ అదే విధంగా రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ సెర్చ్ వారెంట్ నోటీస్ ఇచ్చేసి ఆ విధంగా ఎంట్రీ అయినట్టుగా ఈడీ అధికారులు 12 మంది అధికారులు, ఆ తర్వాత నోటీస్ కూడా అరెస్ట్ వారెంట్ కూడా కొద్దిసేపట్లో ఇచ్చేట్టుగా అవకాశం. ఒక విధంగా చెప్పాలంటే ఇచ్చిరా అన్నట్టుగా సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే బయట చూస్తున్నట్టుగా పోలీసు బందోబస్తును బట్టి ఆ సెర్చ్ వారెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు అని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఏ క్షణంలోనైనా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు అందుతున్నాయి. ఓ పక్క దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే మరో పక్క ఢిల్లీ సీఎం ఈరోజు సీఎం గా ఉన్నారు. గతంలో ఇదే పార్టీకి సంబంధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మనీష్ సిసోడియాని కూడా అరెస్ట్ చేశారు. మనీష్ సిసోడియా గతంలో డిప్యూటీ సీఎం తో పాటు ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నారు. ఎక్సైజ్ గా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు. ఈ పాలసీని తీసుకురావడంతో చాలా అందులో ఆ పాలసీలో చాలా లోపాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, కొంతమందికి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున 3 వరకు అమ్మే విధంగా, దాంతో పాటు ఎక్కడైనా కొనుగోలు చేసే విధంగా, అంతేకాకుండా ధరలు పెంచి అమ్ముకునే విధంగా ఈ పాలసీని తయారు చేశారు. ఆ తర్వాత ఈ పాలసీని తయారు చేయడంతో ఇటు కవితకు సంబంధించిన బినామీలు కావచ్చు, దాంతో పాటు గతంలో మాగుంట రాఘవరెడ్డికి సంబంధించిన బినామీలు కావచ్చు, వీళ్ళంతా ఢిల్లీలో లిక్కర్ వ్యాపారాలు చేశారు. అందులో అంటే బినామీలు పెట్టి వ్యాపారం చేశారు. అందులో భాగంగానే వీళ్ళందరినీ పిలిచారు. ఏకంగా ఇప్పటికీ 15 మందిని అరెస్ట్ చేశారు. కవిత 15వ వ్యక్తి. ఇప్పుడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి 16వ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వీరందరూ అందులో ఆ పాలసీ మేకర్స్, అంతేకాకుండా పాలసీని ఉపయోగించుకొని ఆ దందా అంటే ఎక్సైజ్ అంటే ముఖ్యంగా ఈ లిక్కర్ దందా చేసినట్లుగా వాళ్ళందరినీ ఈ స్కామ్ లో ముద్దాయిలుగా, ఈ స్కామ్ లో ఉంచినట్టుగా నిందితులుగా చేర్చుతూ ఏకంగా అరెస్టు ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రవిచంద్ర, ఒకవేళ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ దూకుడు గమనించి ईडी गिरफ्तार करके ले जाना चाह रही है। हालांकि शुरू में कहा जा रहा था कि सिर्फ सम्मन देने आए हैं, मगर मुझे लगता है कि ये बात झूठ है। सम्मन देने का सिर्फ एक बहाना है। अंदर सर्च चल रही है। मुख्यमंत्री जी के और उनके ऑफिस के लोगों के पास फोन का एक्सेस नहीं है, बिना फोन के हैं, और अंदर सर्च ऑपरेशन जो है ईडी का चल रहा है। अब वो सही है, गलत है, मगर अरेस्ट करने की तैयारी अब पूरी तरीके से देखी जा सकती है। जितना डर अरविंद केजरीवाल को आज भारत की सत्ता को से लग रहा है, भारत की सत्ता को लग रहा है, अरविंद जी से लग रहा है, ये बहुत दुर्भाग्यपूर्ण है और ये एक अत्याचार है। ये एक छोटी सी पार्टी जो अभी आई, उसको कुचलने की, उसको खत्म करने की पूरी केंद्र सरकार अपनी पूरी ताकत से उनको खत्म करने की कोशिश कर रही है। मैं फिर ये कहूँगा, अरविंद केजरीवाल को गिरफ्तार आप कर लोगे, मगर उनकी सोच को आप गिरफ्तार नहीं कर पाओगे। जितना अत्याचार करोगे, उनकी सोच उतनी ज्यादा गली गली, मोहल्ले मोहल्ले में फैलेगी। थैंक यू सर। सर, बाद आप सुन रहे थे और मृदुल हमारे सहयोगी